వీలైనంత ఎక్కువ నిధులు ఆంధ్రప్రదేశ్కి వచ్చేలాగా చూద్దాం. ఓకే, రైట్. వంశీ. వర్మ గారు, అవునండి, కరెక్టే. శ్రీరామ్ గారు చెప్పారు, రాజకీయాలు ఈ టైంలో చేయకూడదు, వాస్తవం. కానీ చేస్తున్న వాళ్ళని హేళన చేయొచ్చు, చేస్తున్న వాళ్ళని అరిచేయి అడ్డం పెట్టి తుఫాన్ ఆపారు, అట్లాంటివి చేయొచ్చు అనమాట. వాటిని ఖండించరు. బట్స్ ఓకే, మాకు పని చేసుకుంటా వెళ్ళటం అలవాటు. నేను గత 10 రోజులుగా చూస్తా ఉన్నా. పొరపాటు పడుతున్నా, నేను వాళ్ళు కూడా అన్నా మీరు పొరపాటు పడుతున్నారు. శ్రీరామ్ గారు వారు అన్న తర్వాత నేను చెప్పా, ఈరోజు మీరు సోషల్ మీడియా చాలా తక్కువ చూస్తారేమో శ్రీరామ్ గారు, మీ నెంబర్ ఉంటే నేను పంపిస్తా ఈ సైకోగాళ్ళు అనే మాటలన్నీ కూడా ఏమేమంటా ఉన్నారో నేను పంపిస్తాను ఒకసారి. వర్మ గారు మీకు పెట్టే కదా, అవును, పంపించాను, అది ఒకసారి శ్రీరామ్ గారికి పంపించండి. మీరు టెక్నాలజీ వాడుకోవాలి అన్నారు, కరెక్టే. మా ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నారు సార్, ఒక 65-70 ఏళ్ళు ఉంటాయి. మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, పిల్లలు అందరూ అమెరికాలోనే ఉంటారు. ఆయన కొత్తగా iPhone 17 Pro Max తీసుకొచ్చారు. ఆయనకి టెక్నాలజీ వాడటం రాదు. ఏంటి సార్ ఉపయోగమా సార్? ఆయనకి ఆ ఫోన్ ఆయన చేతిలో ఉపయోగమా? ఆయనకు రాదు టెక్నాలజీ వాడుకోవడం. అలాగే సార్, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత ఎన్ని రోజులకి వెళ్ళారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి? అప్పుడు ఇంకోటి సార్, వరదలు వచ్చాయి రాయలసీమలో, టెంట్లు పెట్టేసి ఆ టెంట్ల మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారు, ఫోటో తీసుకుని వచ్చేస్తారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీలో తుఫాన్ కారణంగా విమానాలు రద్దయినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాలేకపోయారంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఏ విమానం తప్ప ఇంకేం మార్గం లేదా సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి? సార్, ఈరోజు త్వరగా శ్రీరామ్ గారు అన్నారు సార్, 2 పార్టీలు రాజకీయం చేస్తా ఉన్నాయని అన్నారు. సార్, రాజకీయం చేయాలి మేము, డెఫినెట్లీ. మా నాయకులు పనిచేస్తా ఉంటారు, మా నాయకుల మీదకి ఎవరైనా కానీ ఇట్లాంటి పిచ్చ విమర్శలు చేస్తా ఉంటే వాళ్ళ మీద మేము రాజకీయం చేయాల్సింది ఏ టైం అయినా కానీ. అందరూ వాళ్ళ అన్న మాటలని పడతా ఉంటామా సార్? ఒకడు పబ్లిసిటీ స్టంట్ అంటాడు, ఒకడు హెలికాప్టర్లో తిరుగుతా ఉంటే ఇది పబ్లిసిటీ స్టంట్ అంటారు. ఏరియల్ సర్వే చేస్తా ఉన్నాడు సార్ ముఖ్యమంత్రి గారు, 15 రోజుల తర్వాత చెట్ల 15 నిమిషాల తర్వాత చేశారు. 15 నిమిషాల తర్వాత గ్రౌండ్ లోకి వెళ్ళి పరిస్థితి ఎలా ఉందో చూశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అది చేస్తే షో చేస్తున్నావా, పబ్లిసిటీ చేస్తా ఉన్నావా? ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి కారణంగానే ఆ టెక్నాలజీని ఎలా వాడుకోవాలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన కారణంగానే ఈ రోజు రాష్ట్రంలో మరణాల సంఖ్య తగ్గింది. ఈ రోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. టెక్నాలజీ వాడటం ఎవరికి రాదు సార్ అంతగా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వాడలేకపోయారు సార్ మరి టెక్నాలజీ? ఎందుకు సార్ 15 రోజుల తర్వాత వెళ్ళారు సార్? అటు సైడ్ వెస్ట్ గోదావరి సైడ్ వరదలు వస్తే ఒక టమాటో, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఇది సార్ జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు 3 రోజుల తర్వాత ఇచ్చినటువంటి సహాయం. ఈ రోజు ఒక పక్క తుఫాన్ వస్తా ఉంటే ఒక పక్క వేడిగా బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డ్రోన్లతో చేశారు సార్. ఈ రోజు మొన్న మనం విశాఖపట్నంలో వరదల్లో చూసుకుంటే, విజయవాడ బుడమేరు వరదల్లో చూసుకుంటే కూడా అప్పుడే ఎందుకు వాడుకోలేకపోయారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు టెక్నాలజీ? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ చేశారు, కరెక్టే. మనం శాటిలైట్ ను పంపించాం, అవన్నీ చేశాం. ఆ శాటిలైట్ సార్, ఇంకొక విషయం సార్, టెక్నాలజీ ఒకటి చేతిలో సార్, కత్తి డాక్టర్ చేతిలో ఒకలాగుంటే ఒకలాగుంటది, దొంగ చేతిలో ఉంటే ఒకలాగుంటది సార్. టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒకలాగుంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఇంకోలాగుంటది. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకున్నాం సార్, దానితో రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మా నాయకులు అనని మాటలు అన్నట్లుగా రైతుల్లో హ్యాట్రేట్ క్రియేట్ చేయడానికి, సంఘంలో హ్యాట్రేట్ క్రియేట్ చేయడానికి అట్లా జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటా ఉన్నారు ఏఐని. ఈ రోజు టెక్నాలజీ కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని కాపాడటానికి టెక్నాలజీ వాడుతూ ఉంటే ఆ కాపాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని హేళన చేయడానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే టెక్నాలజీ వాడుతూ ఉన్నారు సార్. బాధేస్తుంది సార్. నేను చెప్పాను కదా సార్, మీరు చూసుకోండి సార్. 24వ తారీఖు రాత్రి 10 గంటలకు దుబాయ్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 25వ తారీఖు మార్నింగ్ 7 గంటలకి కర్నూలు బస్సు మీద సమీక్ష చేస్తా ఉన్నారు సార్ సెక్రటేరియట్ లో. ఎవరు చేస్తారు సార్? ఇన్ని మాట్లాడతారా?
రామచంద్ర ప్రభు ఈ అతి చూడలేకపోతా ఉన్నామంట. వాడు మాట్లాడతాడు, వాడు పశువుల డాక్టర్, వాడు మాట్లాడతాడు ఈ అతి చూడలేకపోతా ఉన్నామంట. చూడదురా భయ్, ఎవరు చూడమన్నాడు మిమ్మల్ని? రాష్ట్ర ప్రజలను మీరు ఎన్ని చేసినా కానీ మేము కాపాడి తీరుతాం. మాకు రాష్ట్ర ప్రజల శ్రేయస్ ఇంపార్టెంట్. దానికి మీరు మా నాయకుల మీద రాళ్ళేయండి, విమర్శలు వేయండి, హేళన చేయండి, చెయ్యటం పెళ్లి తుఫాను ఆపేవారు చెప్పండి, మేము ఆపుతాం. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను రాకుండా మేము ఆపుతాం. టెక్నాలజీని వాడతాం, మేము ఆపుతాం. అవసరమైతే మా వల్ల అయిన ప్రతి పని చేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి. మీరు ఎన్ని హేళనైనా చేసుకోండి, ఎన్నైనా చేసుకోండి. ఈ రోజు రాష్ట్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మీరు చూడండి, ఇందాక లక్ష్మణరావు గారు అంటా ఉన్నారు 1,16,762 మందిని 1,209 పునరావాస కేంద్రాలకు తరలించాం సార్. 794 వాహనాలతో అత్యవసర సేవలకు 108 వాహనాలు 766 వాడుతా ఉన్నాం సార్. 488 కంట్రోల్ రూములు సార్. అత్యవసర కమ్యూనికేషన్ 81 మొబైల్ టవర్లు సార్. 2,130 వైద్య శిబిరాలు సార్. 321 డ్రోన్లు, 1,940 జేసీబీలు, ప్రొక్లైనర్లు, క్రేన్లు. ఈ రోజు 6 గంటల్లో విద్యుత్ పోవచ్చాం సార్. 6 గంటల్లో లైన్లన్నీ క్లియర్ చేసి మళ్ళీ పవర్ ఇచ్చాం సార్. వరద ప్రాంతాల్లో కావచ్చు, చెట్లు పడిపోయి రైలు పడిపోయినటువంటి ప్రాంతాల్లో కావచ్చు. సహాయ చర్యలు 9 NDRF 9 NDRF బృందాలు ఉన్నాయి సార్ ఈ రోజు. అంతేకాక మా నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తా ఉన్నారు సార్. ఇన్ని చేస్తా ఉంటే సరే, లక్ష్మణరావు అంటే ఆయనకి ఎటకారం చేయడం అలవాటు బాగానే ఉంది. ఎమ్మెల్యేకి ఏమొచ్చింది సార్? బాధ్యతగా గెలిచినటువంటి ఎమ్మెల్యే కదా సార్ ఎర్రగొండపాలెంకి. పెను తుఫాను తల నుంచి చూసే నిప్పు కరణ్ చంద్రబాబే.